ప్రియ స్నేహితులారా, ఈనాటి దివ్యవాక్కు కార్యక్రమానికి మిమ్మందరినీ సాదరముగా ఆహ్వానించుచున్నాము. ఈనాటి మన దివ్యవాక్కు అంశము, నీ రాజ్య పాలనలో అన్యాయం ఉంటే నీ చివరి దినం ఏమవుతుంది? ఈనాడు ప్రియ స్నేహితులారా, మనము న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయంలో చూస్తాము. మనం పోయిన వారం చెప్పుకున్నాము గిద్యోనును దేవుడు ఎలా పిలిచాడో, గిద్యోను ద్వారా దేవుడు ఇజ్రాయేలు ప్రజలను ఎలా రక్షించాడో. అయితే ఈనాడు గిద్యోను కుమారుడు యోతాము ఏమి చెప్పాడు, మరి అబీమెలెకు పరిపాలనలో అబీమెలెకు ఏం చేశాడు, అలా చేసినందువలన అబీమెలెకు ఎలాంటి ఫలితాన్ని అనుభవించాడు, పొందాడు అని మనం చూస్తాం ప్రియ స్నేహితులారా. ఎందుకనగా మనం చేసే ప్రతి పని కూడా, ప్రతి పనికి మనం ఒకరోజు బహుమతిని తీసుకోవాలి. ఆ బహుమతి ఏదైనా ఉండి ఉండవచ్చు. ఆ బహుమతి శిక్ష కావచ్చు, లేక ఒక మనల్ని బ్రతికించే ఒక జీవం కావచ్చు. ప్రియ స్నేహితులారా, చూడండి 9వ అధ్యాయంలో. అంతకుముందు మనం కొంచెం చూస్తే న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయంలో చూస్తే, యోవాషు కుమారుడు ఎరుబాలు అనగా గిద్యోను, బాలుదేవతను ఎదిరించినందుకు గిద్యోను ఎరుబాలు అనే పేరు పొందాడు. అనగా ఒకవేళ గిద్యోను తప్పు చేసి ఉంటే బాలు దేవతనే తనను దండించాలి అని అర్థం. అయితే ప్రియ స్నేహితులారా, గిద్యోను బ్రతికియున్నంత కాలము యోవాషు అనగా తన తండ్రి తన ఇంటి చెంతనే ఉండెను. అతనికి అనగా గిద్యోనుకు చాలామంది భార్యలు కలరు కనుక 70 మంది కుమారులు కలిగిరి. గిద్యోనుకు అంటే ఎరుబాలుకు 70 మంది కుమారులున్నారు. షెకెమున వసించు అతని ఉంపుడు గత్తెకు కూడా ఒక కుమారుడు పుట్టెను. ఆ కుమారుడి పేరు అబీమెలెకు. ఇప్పుడు భార్యకు పుట్టిన బిడ్డలకు ఎక్కువ హక్కు ఉంటుందా రాజరికంలో? లేక ఇతర మధ్యలో వచ్చి ఏదో భార్యగా ఉండాలని కోరుకునే వాళ్లకు ఒకవేళ పిల్లలు పుడితే వాళ్లకు పూర్తి వారసత్వ హక్కు ఉంటుందా అనేది మనం చూస్తే ఇక్కడ ప్రియ స్నేహితులారా, చూడండి, గిద్యోనుకు తన భార్యలకు పుట్టిన కొడుకులు 70 మంది. కానీ ఉంపుడు గత్తెకు పుట్టినవాడు ఒకే ఒకడు అబీమెలెకు, అనగా భార్య కాదు, ఆమెకు పుట్టినవాడు అబీమెలెకు. అయితే ప్రియ స్నేహితులారా, చూడండి, గిద్యోను గతించిన తరువాత ఇజ్రాయేలీయులు మరలా బాలును కొలిచిరి. చూసారా, మన జీవితాలలో అనేక సందర్భాలలో అనేక అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. దేవుడు మనల్ని కంటికి రెప్పలా కాచి కాపాడుతూ ఉంటాడు. ఒక సహాయం వెనుక సహాయాన్ని అందిస్తానే ఉంటాడు. అద్భుతం వెనుక అద్భుతం చేస్తూనే ఉంటాడు. చేసినప్పుడు దేవుడు నాకు గొప్ప కార్యం చేశాడు అని సంతోషపడుతూ ఉంటారు. ఆ సమయంలో దేవుణ్ణి చక్కగా ఆరాధిస్తారు. 2 నెలలు 3 నెలలు 4 నెలలు చెప్పుకుంటారు. తర్వాత ఏం జరుగుతుందంటే విశ్వాసం సన్నగిల్లుతుంది. మళ్ళీ లోకంలో పడిపోతూ ఉంటారు. ప్రియ స్నేహితులారా, లోకంలో పడిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే సైతాను వశం చేసుకుంటుంది. దేవుణ్ణి చూసే పరిస్థితిని నుండి వారిని దూరపరుస్తుంది. అందుకే ఈ ఇజ్రాయేలు ప్రజలు ఏం చేశారు? గిద్యోను ఎంతో శ్రమపడ్డాడు, ఎంతో సాహసం చేశాడు, ఇజ్రాయేలీయులను మిద్యానీయుల నుండి రక్షించాడు. కానీ కొన్ని రోజులు చాలా సంతోషంగా ఉన్నారు. గిద్యోను బ్రతికినంత కాలము ఇజ్రాయేలీయులు యెహోవా దేవునికి ఎంతో విశ్వాసపాత్రంగా ఉన్నారు. కానీ గిద్యోను గతించిన తరువాత మరలా వారు విగ్రహాల వెంట పరుగెడుతున్నారు. తమను కాచి కాపాడిన దేవుణ్ణి విస్మరిస్తూ ఉన్నారు. తమకు అన్ని ఉపకారములు చేసిన ఎరుబాలు అనబడు గిద్యోను కుటుంబమును కూడా పూర్తిగా మరచిపోయేరి. ప్రియ స్నేహితులారా, ఈరోజు ఒక క్రైస్తవురాలిగా నీవు దివ్య పూజా బలికి వెళ్ళనట్లయితే, దివ్య పూజలో నువ్వు పాల్గొననట్లయితే, దేవునికి నీ సమయాన్ని ఇవ్వనట్లయితే, దేవుణ్ణి నువ్వు స్తుతించనట్లయితే,
నీ స్థలములో నీవుండి, దేవా ఇదిగో నీవు ఇన్ని అద్భుతాలు చేశావు తండ్రి, ఇన్ని మేలులు చేశావు తండ్రి అని నువ్వు స్తుతించనట్లయితే, విస్మరించినట్లయితే, ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క శిక్ష నుండి తప్పించుకునే అవకాశం లేదు. ప్రియ స్నేహితులారా, ప్రతి క్షణం మనము జాగరూకులమై ఉండాలి. దేవుడు మనలను సృష్టించాడు, మనల్ని ఎన్నుకొన్నాడు. ఆయన నిజమైన దేవుడు. ఆయన మనల్ని చూస్తున్నాడు, గమనిస్తున్నాడు, మనల్ని పరిపాలిస్తున్నాడు. ఇన్ని అద్భుతాలు నా సొంత శక్తితో కాదు కానీ దేవుడు ఇస్తేనే నాకు జరుగుతున్నాయి, దేవుడు నాకు అందిస్తున్నాడు కాబట్టి నేను పొందుకుంటున్నాను ఇలాంటి గొప్ప విషయాలను నా జీవితంలో అని మనము గుర్తింపు కలిగి జాగరూకతతో జీవించాలి. ప్రియ స్నేహితులారా, చూడండి వారేం చేశారు. ఇన్ని ఉపకారములను చేసిన యావే దేవుని వారు విస్మరించిరి. ఎవరు? ఇజ్రాయేలు ప్రజలు. ఈనాడు అబీమెలెకు ఎవరు? గిద్యోను. ఉంపుడు గత్తెకు పుట్టిన అబీమెలెకు ఒక అబద్ధం ఆడుతున్నాడు. ఏం అబద్ధం ఆడుతున్నాడు అంటే, ఇదిగో నాకు వారసత్వంలో చోటు లేదా, నేను మీవాణ్ణి కాదా అంటున్నాడు. చూడండి, వాక్యంలో చూద్దాం. తన తల్లి సోదరులను బంధువులను చూచి షెకెము నగరమునకు వచ్చి చెప్తున్నాడు, మిమ్ము యెరుబాలు కుమారులు 70 మంది పాలించుటమేలా, లేక నేనొక్కడనే పరిపాలించుటమేలా? మీ షెకెము నాయకులనే అడిగి తెలుసుకొనుడు, పైగా నేను మీకు రక్త సంబంధుడను అని ఎవరితో పలుకుతున్నాడంటే షెకెము నగరవాసులతో పలుకుతున్నాడు. మా నాన్న గిద్యోను మిమ్మల్ని రక్షించాడు, మీ మధ్యనే ఉన్నాడు, నేను కూడా రక్త సంబంధీకుణ్ణే. కాబట్టి షెకెము నాయకులు అబీమెలెకు మనవాడే కదా అనుకొని అతనికి మిత్రులైరి. అబీమెలెకుకు మిత్రులవుతున్నారు షెకెము నగర వాసులు, నాయకులు కూడా. కనుక వారేం చేశారంటే బాలు బెరీతు దేవలము నుండి 70 వెండి కాసులను తీసుకొని వచ్చి అబీమెలెకుకు ఇచ్చిరి. ఎక్కడి నుండి తీసుకొని వస్తున్నారు? బాలు బెరీతు నుండి, బాలు విగ్రహ స్థానం నుండి, ఆ యొక్క స్థలము నుండి తీసుకొని వచ్చి 70 వెండి కాసులను. గిద్యోను కుమారులు ఎంతమంది? 70 మంది. ఆ దేవతా విగ్రహం దగ్గర నుండి ఎన్ని కాసులను తీసుకొని వస్తున్నారు? 70 కాసులను తీసుకొని వచ్చి ఎవరికి ఇస్తున్నారంటే అబీమెలెకుకు. ప్రియ స్నేహితులారా, అబీమెలెకు ఎవరి కుమారుడు? గిద్యోను. గిద్యోను ఎవరిని పూజించాడు? యెహోవా దేవుడు, సర్వశక్తిమంతుడు, ఈ యొక్క లోకాన్ని సృష్టించిన సృష్టికర్తను పూజించాడు గిద్యోను. అతని కుమారుడు అంటే ఉంపుడు గత్తకు పుట్టిన కుమారుడు అబీమెలెకు. అయితే ఈ అబీమెలెకుకు ఎక్కడ నుండి వీరు 70 కాసులను ఇస్తున్నారంటే బాలు బెరీతు అనే విగ్రహ దేవత దగ్గర నుండి ఇస్తున్నారు. ప్రియ స్నేహితులారా, అది నీ జీవితంలో నష్టం కలిగిస్తుందా, లాభం కలిగిస్తుందా అని తెలుసుకోవాల్సిన అవసరము అబీమెలెకుకు ఉన్నది. కానీ అబీమెలెకుకు ఆ యొక్క ధనమే కనపడింది, కానీ అందు వెనుక ఉన్న శిక్ష మాత్రం గుర్తించలేకపోయాడు. సంతోషంగా తీసుకున్నాడు. ఎక్కడి నుండి తెచ్చారు, ఇది నేను తీసుకుంటానికి నాకు అర్హత ఉందా, అసలు ఇది ఎక్కడిది అని ఆయన ప్రశ్నించలేదు. తీసుకొని ఆ యొక్క ధనాన్ని ఎలా వెచ్చించాడో చూద్దాం. ప్రియ స్నేహితులారా, అతడు ఆ డబ్బుతో దుర్మార్గులను కొందరిని ప్రోగు చేసుకొనెను. మంచివారిని ప్రోగు చేసుకున్నాడా? ప్రభు చెప్పాడు, అన్యాయపు సొమ్ముతో స్నేహితులను సమకూర్చుకొనుడు అని ప్రభువు చెప్పి ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభువు. ఈరోజు అబీమెలెకు ఏం చేస్తున్నాడంటే ఆ డబ్బుతో, ఏ డబ్బుతో? బాలు బెరీతు నుండి తెచ్చిన డబ్బుతో దుర్మార్గులను కొంటున్నాడు, కూట సాక్ష్యం చెప్పువారిని కొంటున్నాడు, హత్య చేసేవారిని కొంటున్నాడు. ప్రియ స్నేహితులారా, అయితే పిమ్మట ఒఫ్రా నగరముననున్న తన తండ్రి ఇల్లు చేరి సోదరులను 70 మందిని పట్టుకొని ఒకే రాతిపై సంహరించెను. ఈ దుర్మార్గులను తీసుకొని వెళ్ళి తన తండ్రి ఇంటి దగ్గరకు వెళ్ళి ఒక రాతి మీద 70 మంది సహోదరులను, అంటే గిద్యోను భార్యలకు పుట్టిన కొడుకులను చంపేశారు. అయితే చంపుతున్నప్పుడు యెరుబ్బాలు చిన్న కొడుకు, అంటే గిద్యోను చిన్న కొడుకు యోతాము దాగుకొని ఉండినందున
అబీమెలెకు చేతికి చిక్కలేదు. ఒక్క చిన్న కుమారుడు తప్పించుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియ స్నేహితులారా, దేవునికి స్తోత్రం. ఒక కుమారుడు తప్పించుకున్నాడు. ఆయన పేరు యోతాము. యోతాము అబీమెలెకుకు చిక్కలేదు. అంతటా షెకెము, బెత్మిల్లో నగరముల నాయకులు ప్రోగై షెకెము బురుజు వద్దనున్న సింధూర వృక్షము చెంత అబీమెలెకును రాజుగా ప్రకటించిరి. అబీమెలెకు దుష్టుడా లేక మంచివాడా? ఎంతమందిని చంపాడు? ఏ ధనముతో చంపాడు? ఒక విగ్రహం దగ్గర నుండి వచ్చిన డబ్బుతో తన సహోదరులను, అంటే తన తండ్రికి పుట్టిన వారసులను 70 మందిని హతమార్చాడు. హతమార్చడమే కాకుండా వాళ్లకు నేను కూడా మీకు రక్త సంబంధీకుడనే కదా అని అన్యాయముగా రాజు అవ్వడానికి ప్రయత్నించాడు. అన్యాయముగా రాజు అయ్యాడు అబీమెలెకు. గిద్యోను చిన్న కుమారుడు యోతాము ఏం చేస్తున్నాడంటే బాధపడుతున్నాడు. మా నాన్న ఉండగా ఎంత మంచిగా రాజ్యపాలన చేశాడు, ఎంత మంచిగా ఇజ్రాయేలు ప్రజలు ఈ షేకెములో నివసించారు. ఇప్పుడు ఈ అబీమెలెకు మళ్ళీ దేవతామూర్తులను పెట్టి అందరూ కూడా ఆ దేవతా విగ్రహాలకు మొక్కడానికి ప్రయత్నిస్తున్నాడు అని చెప్పేసి ఇక భయమై ఏం చేశాడంటే యోతాము ఒక గెరీసీము కొండనెక్కి పెద్ద స్వరముతో షేకెము నగర వాసులతో ఇట్లా అంటున్నాడు. కొండనెక్కుతున్నాడు. ఎక్కి, షేకెము నాయకులారా వినుడు, మీరు నా మాటలు ఆలింతురేని దేవుడు మీ మాటలు ఆలించును. నేను చెప్తున్నాను, నా మాటలు మీరు వింటే దేవుడు కూడా మీ మాటలు వింటాడని చెప్తున్నాడు. ఎక్కడి నుండి? గెరీసీము కొండ మీద నుండి. ఎందుకు ప్రజల మధ్యకు రాలేదంటే చంపేస్తారు భయపడి. ప్రియ స్నేహితులారా, చూడండి, ఒక సామెత చెప్తున్నాడు. అంటే పరోక్షంగా, ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఈ యొక్క విషయము షెకెము నగర వాసులకు తెలియాలి. వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎవరిని రాజు చేశారో, ఎంత అన్యాయంగా ఈ యొక్క పరిపాలన జరుగుతుందో అని విషయాన్ని తెలియజేయడానికి యోతాము, గిద్యోను చిన్న కుమారుడు, చెప్తున్నాడు ఒక సామెత. ఆ సామెతలో ఏముందంటే ప్రియ స్నేహితులు, ఒకరోజంట చెట్లన్నీ కూడా ఒక రాజును ఎన్నుకొనుటకై బయలుదేరిపోయాయి. చెట్లన్నీ కూడా అవి ఓలీవు చెట్టును చూచి నీవు మాకు రాజువు కమ్ము అని అడిగాయి. చెట్లన్నీ కూడా ఓలీవు చెట్టు బాగా ఉంది కాబట్టి నువ్వు మాకు రాజు అవుతావా అన్నప్పుడు ఓలీవు చెప్తుంది, ఏమేమి నరులను దేవతలను కూడా సంతృప్తిపరచు నా తైలము నివ్వక మానుకొని చెట్ల మీద నేను రాజ్యము నెరపవలేనా? లేదు, నేను రాను, నేను రాజును కాను అంటే. తర్వాత ఆ చెట్లన్నీ కూడా అత్తిమ్రాణిని చూచి రమ్ము నీవు మమ్మేలుము అని పిలుస్తున్నాయి. అత్తి చెట్టును చూసి ఆ అంజూరపు చెట్టు ఏమంటుందంటే, ఏమేమి నా యొక్క తీయని పండ్లను విడనాడి చెట్ల మీద రాజ్యము నెరపవలైనా నేను రాను. మూడవ మారు చెట్లన్నీ కూడా ద్రాక్షవల్లితో అంటున్నాయి, ఇదిగో రమ్ము నీవు మమ్మేలుము. కానీ ద్రాక్ష తీగ వానితో, ఏమేమి నరులను దైవములను కూడా సంతృప్తిపరచు నా సారమును పోగొట్టుకొని చెట్ల మీద రాజ్యపాలనం చేయవలెనా నేను రాను. ప్రియ స్నేహితులారా, అంతటా ఆ చెట్లన్నీ కూడా ముండ్ల తుప్పను చూచి రమ్ము నీవు మమ్మేలుము అని అడిగెను. తుప్ప వానితో, మీరు నిజముగానే నన్ను రాజుగా అభిషేకింతురేని నా నీడను నిలువుడు, లేదేని ఈ తిప్ప నుండి అగ్ని వెలువడి లెబానోను దేవదారులను కాల్చివేయునుగాక అనెను. ప్రియ స్నేహితులారా, తర్వాత చూడండి, మీరు ధర్మబుద్ధితో చిత్తశుద్ధితో అబీమెలెకును రాజును చేసితిరా? యెరుబాలునకు అతని కుటుంబమునకు న్యాయము చేసితిరా? అనగా తన కుమారులు ఎవరైనా రాజయ్యారా? అయితే మా తండ్రి ప్రాణములను త్యజించి ఈ ఇజ్రాయేలు ప్రజలను కాపాడారు, మిద్యానీయుల బారి నుండి రక్షించాడు, కానీ మీరు మా తండ్రి కుటుంబం మీద తిరగబడ్డారు అని యోతాము చెప్తున్నాడు. ప్రియ స్నేహితులారా, ఒక్క రాతి మీదనే నా సహోదరులందరినీ చంపించాడు అబీమెలెకు. మీరు
యెరుబాలు పట్ల అతని కుటుంబం పట్ల ధర్మబుద్ధితో చిత్తశుద్ధితో ప్రవర్తించితిరేని మీకు అబీమెలెకు వలన అతనికి మీ వలన ప్రమోదము కలుగునుగాక. కానీ మీరు అలా ప్రవర్తించలేదు కాబట్టి అబీమెలెకును మీరు అన్యాయముగా ఎన్నుకొన్నారు, అధర్మముగా ఎన్నుకొన్నారు కాబట్టి మీకు అగ్గి పుట్టి షేకెము బెత్మిల్లో పౌరులను కాల్చివేయునుగాక అని ఎవరు అంటున్నారంటే యోతాము ధైర్యముగా చెప్పి ఏం చేశాడంటే అక్కడి నుండి యోతాము పారిపోయాను. చెప్పాల్సింది చెప్పాడు. యోతాము తను ఏం చెప్పాలనుకుంటున్నాడో అంటే అబీమెలెకు దుష్టుడు, దుర్మార్గుడు, అతని పరిపాలనలో మీకు శాంతి సమాధానాలు ఉండవు, అతని పరిపాలనలో అధర్మం రాజ్యమేలుతుంది. కాబట్టి మీరు అన్ని మంచివారిని అంటే గిద్యోనుకు పుట్టిన అసలైన కుమారులను వదిలిపెట్టి మీరు ఉంపుడు గత్తెకు పుట్టిన ఒక కొడుకుని మీరు రాజ్యానికి రాజును చేశారు కాబట్టి తప్పకుండా మీరు ఈ పరిస్థితిని ఎదుర్కోవలసి ఉంటుంది అని యోతాము చెప్పి అక్కడి నుండి బేయేరు నగరమునకు వెళ్ళి తలదాచుకున్నాడు. ప్రియ స్నేహితులారా, తర్వాత ఏమవుతుందంటే షెకెము నగరవాసులు నాయకులు ఎవరైతే అబీమెలెకును రాజుగా చేశారో వారే వచ్చి అబీమెలెకును ముట్టడించారు. ప్రియ స్నేహితులారా, ముట్టడించడం మనం చూస్తున్నాము 9వ అధ్యాయంలో. అబీమెలెకుపై గల కోపముచే వారు షెకెము నాయకులు కొండల మీద తమ వారిని కాపుంచగా వారు త్రోవల వెంట పోవు బాటసారులందరినీ దోచుకొనిరి. అబీమెలెకు ఆ సంగతి తెలుసుకొనెను. కాబట్టి షెకెము నగరవాసులందరినీ కూడా అబీమెలెకు మళ్ళీ శిక్షిస్తున్నాడు. ప్రియ స్నేహితులారా, అయితే చివరకు అబీమెలెకు ఏం చేశాడు? అబీమెలెకు ఎలా ఆయన పరిస్థితి, తను అధర్మముగా తన రాజ్యాన్ని పరిపాలించాడు కాబట్టి చివరికి తన స్థితి ఎలా మారిందంటే యోతాము ఏదైతే ప్రవచించాడో అధర్మంగా నీవు రాజు అయ్యావు కాబట్టి నీ యొక్క అంతము తప్పకుండా ఖచ్చితంగా ప్రభువు నిన్ను శిక్షిస్తాడని ఎలా చెప్పాడో అదే విధముగా ప్రియ స్నేహితులారా అబీమెలెకు ఎలా మరణించాడంటే అబీమెలెకు తేబేసును అన్ని రాజ్యాలను ముట్టడిస్తూ ఉన్నాడు. అతను ఆ నగరాలను గెలుస్తూ ఉన్నాడు. కానీ చివరికి ఆ నగర మధ్యమున ఒక రక్షణ దుర్గము కలదు. ఏ నగరము? తేరేసును ముట్టడించి వశపరుచుకొనెను. తేబేసు దగ్గర పౌరులు పురనాయకులు శత్రువునకు భయపడి దుర్గమున జొచ్చిరి. వారు లోపల నుండి దుర్గ కవాటములను బిగించుకొని కోట బురుజు మీదికి ఎక్కిరి. అబీమెలెకు దుర్గమును సమీపించి దాని తలుపులను నిప్పుతో కాల్చివేయబోయాను. చూసారా, అబీమెలెకు ఆ నగరవాసులను, ఏ నగరవాసులను? ఈ యొక్క తేబేసు నగరవాసులను మొత్తం నిప్పంటించి వాళ్ళను రాజ్యం కాల్చివేయాలని ప్రణాళిక వేశాడు. ప్రియ స్నేహితులారా, ఇవన్నీ కూడా స్టోరీస్ కాదు, ఇవన్నీ కథలు కాదు, ఇవి కథలు కాదు, ఇవి నిజంగా జరిగిన సత్యాలు. ఈరోజు నీ కుటుంబంలో ఈ యొక్క సమస్య జరుగుతుందా? ప్రియ స్నేహితులారా, నువ్వు కూడా ఇతరులు నాశనం కావాలని, ఇతరులు నిప్పుల్లో కాలాలని, ఇతరులు నష్టపోవాలని, ఇతరులు పైకి రాకూడదని, ఇతరులు ఈ సర్వనాశనం అయిపోవాలని నువ్వు కోరుకుంటున్నావా? నీ పరిపాలనలో నువ్వు కోరుకుంటున్నావా? నీ పరిపాలనలో నువ్వు పక్షపాతం చూపెడుతున్నావా? ప్రియ స్నేహితులారా, ఒకవేళ అయితే గనుక ఇది ఖచ్చితంగా నీకే. కాబట్టి అబీమెలెకు వాళ్ళని కాల్చి చంపడానికి వెళ్తుండగా ఏం జరిగిందంటే ఒక స్త్రీ పైనుండి ఒక తిరుగటి రాతిని దొర్లించింది. అది అబీమెలెకు తలపై పడి ఆయన స్పృహ కోల్పోయి తల బద్దలైంది. అయితే అప్పటికి చనిపోలేదు. అప్పుడు అబీమెలెకు చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడంటే తన అంగరక్షకుని పిలిచి, అంగరక్షకులు ఎవరు? రక్షించేవాళ్ళు. ఇప్పుడు మన రాజకీయ నాయకులు ఉంటారు, పెద్ద పెద్ద పదవులలో ఉన్నవాళ్ళు వెనుక 2-3 వాళ్ళని కాపలా కాస్తానికి ఉంటారు. వాళ్ళు అంగరక్షకులు అంటారు. ఈ అంగరక్షకునితో అబీమెలెకు అంటున్నాడు, ఇదిగో ఒక స్త్రీ చేతిలో నేను చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు. అందరు ఏమనుకుంటారంటే ఒక స్త్రీ చేతిలో చనిపోయాడు, ఆ తిరుగటి రాతిని తన తల మీద తోయగా ఆ అబీమెలెకు చచ్చిపోయాడు. ఒక స్త్రీ రాయి తోయగా, ఒక స్త్రీ అంటే
ఒక స్త్రీ చేతిలో చనిపోవడం అనేది ఒక శాపంగాను, ఒక అంటే తన ప్రెస్టేజ్కి భంగంగాను చూస్తున్నాడు. తన రాజరికానికి భంగంగా చూసి అంగరక్షణతో అంటున్నాడు, నేను ఈ విధంగా ఎట్లాగూ చనిపోతాడు, రాయబడింది కాబట్టి చనిపోతాడు తల మీద, కానీ అంటున్నాడు ఈ రాయబడినందువల్ల చనిపోవడం నాకు ఇష్టం, తొందరగా నన్ను షూట్ చేయి. ప్రియ స్నేహితులారా, చూడండి, తన నాశనాన్ని, తన వినాశనాన్ని తానే కోరుకునే పరిస్థితికి ఆ అబీమెలెకు దిగజారాడు. యోతాము చెప్పిన ఆ సామెత ఖచ్చితంగా అబీమెలెకుకు సంబంధించింది. ఆ యొక్క ముండ్ల పొద ఎవరో కాదు, ఆ యొక్క ముండ్ల పొదను ఎన్నుకొన్నారు మీరు, ఈ యొక్క అంజూరపు చెట్టును వదిలిపెట్టారు, అలాగే ఓలివు చెట్టును వదిలిపెట్టారు, అలాగే ద్రాక్ష చెట్టును వదిలిపెట్టారు, కానీ ముండ్ల తుప్పను ఎన్నుకొన్నారు, అనగా అబీమెలెకును ఎన్నుకొన్నారు. ఈ ముండ్ల తుప్పగా ఉన్న అబీమెలెకు రాజ్యాన్ని సర్వనాశనం చేశాడు, చివరికి అతను కూడా సర్వనాశనం అవుతాడని యోతాము చెప్పాడు. అలాగే జరిగింది ప్రియ స్నేహితులారా. ఆ విధంగా అంగరక్షకునితే కాల్చివేయమని చెప్పాడు. అంగరక్షకుని చెప్తున్నాడు, నన్ను కాల్చివేయి తొందరగా. అంగరక్షకుడు ఏం చేశాడంటే కత్తితో పొడవగా, ఒకవేళ కత్తితో పొడవకపోయినా కూడా చనిపోతాడు అబీమెలెకు, కానీ కత్తితో పొడవగా వెంటనే అంటున్నాడు, నన్ను కాల్చివేయి, నన్ను చంపేసేయి, నన్ను కత్తి నీ దగ్గర కత్తి ఉంటే కత్తితో నన్ను ఏదో విధంగా చంపేసేయి అని అబీమెలెకు అంటున్నాడు. వెంటనే కత్తి దూసి కత్తితో పొడవగా అబీమెలెకు అసువులు వీడెను, ప్రాణములు వీడెను. అబీమెలెకు చనిపోయినని విని ఇజ్రాయేలీయులు తమ నివాసములకు వెడలిపోయిరి. సంతోషపడుతున్నారు ఇజ్రాయేలీయులు, ఎందుకంటే ఒక దుర్మార్గుడు చనిపోయాడు, మనము ఇంత ఘోరమైన పతనానికి కారణం అబీమెలెకు అని చెప్పారు. ఎందుకనగా అబీమెలెకు తన సోదరులను 70 మందిని చంపాడు. అలాగే షెకెము నగర వాసులను కూడా తమ దుష్టత్వమునకు ప్రతిఫలాన్ని అనుభవించేటట్లు చేశాడు. కాబట్టి షెకెము నగర వాసులే, అలాగే తేబేసు వాసులే అతనిని ముట్టడించారు. యెరుబాలు కుమారుడగు యోతాము పెట్టిన శాపము చివరకు షెకెము వాసులకు తగిలెను. చూసారా ప్రియ స్నేహితులారా, షెకెము వాసులను సవాల్ చేశాడు యోతాము, మీరు ఎవరిని ఎన్నుకొన్నారు? మంచిగా పరిపాలించని ఒక దుష్టుణ్ణి ఎన్నుకొన్నారు, అయ్యో ఈ విధంగా జరిగిపోతుందని చెప్పాడు, మీరు కూడా నాశనం అయిపోతారని యోతాము చెప్పాడు. అదేవిధంగా షెకెము నగరవాసులు నాశనం అయిపోయారు అబీమెలెకు చేతుల్లో. అబీమెలెకు కూడా ఆ విధంగానే ఎండపోయాడు. ప్రియ స్నేహితులారా, ఈరోజు మనము ఒక పదవిలో ఉన్నట్లయితే, ఒక ఉద్యోగంలో ఉన్నట్లయితే, ఒక బాధ్యతలో ఉన్నట్లయితే మన యొక్క కర్తవ్యాన్ని, మన యొక్క పనులను ఏ విధంగా నిర్వర్తించాలంటే చిత్తశుద్ధితో, పక్షపాతము లేకుండా, నీతిబద్ధంగా, ధర్మబద్ధంగా. నీవు నాయకుడవు కావాలనుకుంటే నాయకుడివి కానీ ధర్మబద్ధంగా, అధర్మంగా నీవు అయితే నీ దుష్టత్వాన్ని నువ్వు ప్రదర్శిస్తావు. చివరికి వచ్చేది నిన్నెవరైతే ప్రోత్సహించారో, నిన్నెవరైతే ప్రేమించారో, నిన్నెవరైతే ఎక్కువగా కోరుకున్నారో, నీవు నాయకుడు కావాలని, నువ్వు రాజువు కావాలని కోరుకున్నారో వారే నిన్ను అంతమొందించే పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రియ స్నేహితులారా, అలాంటి పరిస్థితిలో మనం ఉన్నట్లయితే దేవునికి భయపడి నిష్పక్షపాతంగా వ్యవహరించడానికి, దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించడానికి ప్రయత్నించుదాం. దేవుని శిక్ష నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీ దివ్య పాదాలకు వందనములు తండ్రి. ఈనాటి దివ్యవాక్కు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి కుటుంబమును దీవించి ఆశీర్వదించండి తండ్రి. నీ యొక్క ఘనమైన మేలులతో ఆ కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఏ విషయం గురించి అయితే ప్రార్థన చేస్తున్నారో నా తండ్రి, నీ యొక్క పవిత్రమైన నామంలో తండ్రి వారికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అధర్మంగా మేము చేసే ప్రతి పని ప్రభువా మాకు శాపంగా మారుతుందని తండ్రి, ఎవరైతే అబీమెలెకును ప్రోత్సహించారో, ప్రేమించారో తండ్రి, అతను రాజు కావడానికి సహకరించారో వారే తనకు ఎదురాడి, పోరాడి, వ్యతిరేకముగా బయలుదేరి తమ ద్వారానే అబీమెలెకు ప్రాణాన్ని కోల్పోయేటట్లుగా చేశారో తండ్రి. ఈనాడు అధర్మ పరిపాలన ఒకవేళ ఉన్నట్లయితే దయగల తండ్రి ప్రభా,
ఏ స్థలంలో ఏ ఉద్యోగంలో ఎవరైనా ప్రభువా నా తండ్రి అధర్మముగా పరిపాలిస్తున్నట్లయితే ఆ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. పక్షపాతం లేకుండా తండ్రి ధర్మబద్ధంగా జీవించు కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. కుటుంబాలలో ప్రభువా నా తండ్రి స్వలాభం కోసం లేక ప్రభువా డబ్బుల కోసం, ధనం కోసం, లేక వస్తువుల కోసం, మనుషుల కోసం తండ్రి ఇతరులను నష్టపరచాలని చూసే ప్రతి బిడ్డను తండ్రి నీ పాదముల చెంత సమర్పిస్తున్నాము తండ్రి. దీవించండి తండ్రి. నీ పవిత్రాత్మ శక్తిని నడిపింపును దయచేయండి ప్రభువా. ఇతరులను నష్టపరిచినప్పుడు చివరికి అంతిమ సమయమున తండ్రి ప్రభువా ఎంత నష్టపోతామో అన్న విషయాన్ని ప్రభువా ప్రతి ఒక్కరము గుర్తెరిగేటట్లు దీవించి ఆశీర్వదించండి తండ్రి. ప్రభువా మేము చేసే ప్రతి మేలు మాకు వెనుక తండ్రి ప్రతిఫలం మాకు దయచేస్తుంది. అలాగే మేము చేసే ప్రతి చెడు కూడా తండ్రి ప్రభువా మాకు శిక్షను బహుకరిస్తుంది తండ్రి. నీపై భయభక్తులు కలిగి జీవించే కృపను, ధర్మబద్ధంగా జీవించే కృపను దయచేయమని తండ్రి ప్రతి ఒక్కరిని కూడా దీవించి శాంతి సమాధానములను, మంచి ఆయురారోగ్యములను దయచేయమని నజరేయుడా యేసు ప్రభువా నీ పరిశుద్ధమైన పవిత్రమైన నామమున అడిగి బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయము, యేసు నామమందే సంపూర్ణ విజయము, యేసు నామమందే సంపూర్ణ స్వస్థత, యేసు నామమందే సంపూర్ణ విడుదల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వచ్చే వారం ప్రసారమయ్యే దివ్యవాక్కు కార్యక్రమం కోసం వేచి ఉందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మన దివ్యవాణి కథోలికా టీవీ ఛానల్.